హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 33వ భాగం వినండి. ఐడియా చెప్పాలంటే పెసరట్టు ఉప్మా కావాలన్నాడు కదా ఆనంద్, అక్కడి నుండి కొనసాగింపు. అలాగే చేద్దారులే కానీ ముందు నువ్వు ఐడియా చెప్పు అన్నాడు వీరభద్రం. మీరు మాట తప్పుతారేమో, నేను మాట తప్పను అన్నాడు ఆనంద్ మొండిగా. తుత్తిరి నా కొడుకు, ఎంతసేపు తిండి, ఇంకో పనే లేదు వీడికి అనుకుని లోపలికొచ్చి, ఏంది ఆడు చెప్పింది అయ్యిందా అన్నాడు. ఏంటి అయ్యేది ఆడి తల్లి, నాకున్న కోపానికి పండబెట్టి పేగులు తీసేదాన్ని అంది. ఏదో మంచి ఐడియా చెప్తానంటున్నాడు, చూద్దాం, ఈ తూరికి ఇడిచిపెట్టు అన్నాడు. ఇంకొక 15 నిమిషాల్లో రమ్మను, చేసి తగలెడతాను అంది. కోప్పడికే, ఆదిత్య అల్లుడైతే మన రేంజ్ ఎట్టుంటుందో తెలుసా అన్నాడు దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యేసి బుజ్జగించినట్టు. నువ్వు నా ఒంటి మీద చెయ్యేయక నాకు తిక్కలేచిందంటే అని కోపంగా చూస్తూ, ఐడియాలతోటి అల్లుడొస్తాడా? అమ్మాయి రోజు ప్రేమగా మాట్లాడితే ప్రేమ పుడుతుంది, ఊరికే గాడిదని మేపినట్టు మేపుతా కూర్చుంటే ఆడికి పొట్టొస్తుంది కానీ మన ఇంటికి అల్లుడు రాడు అంది. ఈసారికిట్టా కానీ ఏదైనా పనికి వచ్చే ఐడియా చెప్పాడనుకో ఇడుస్తా, లేదంటే ఇప్పుడే వేసేస్తా అన్నాడు. ఒక అరగంటకి అతను చెప్పినట్టుగానే టిఫిన్ అంతా రెడీ అయి అతను ముందు ఉంది. తింటూ, అసలు మీ చేతిలో ఏదో మహత్యం ఉందమ్మా, చాలా బాగా చేశారు అన్నాడు. తిండి గురించి పొగుడ్డేనా, నువ్వు చెప్తానన్నది ఏదో చెప్తావా అన్నాడు కొంచెం విసుగ్గా వీరభద్రం. ఇప్పుడు ఐడియాస్ చెప్తున్నాను వినండి. మొదటిది, అమ్మాయిని వెళ్ళి అబ్బాయికి లవ్ ప్రపోజ్ చేయమనండి. అతను ఖచ్చితంగా తిట్టడం, కసురుకోవడం ఏదో ఒకటి చేస్తాడు. మనం అది వీడియో తీసి పెడదాం. ఖచ్చితంగా వాడిని అందరూ ఆడుకుంటారు. లవ్ చేయొచ్చు కదా అని అందరూ చెప్తారు అన్నాడు. వింటివా, నువ్వు చెప్పినట్టే చెప్తున్నాడు. సరే, ఈరోజే ఈరోజే కాదు ఇప్పుడే అమ్మాయిని వెళ్ళి ఆడికి ప్రపోజ్ చేయమంట. అదంతా వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసే బాధ్యత నీది. గుర్తుపెట్టుకో, అమ్మాయి ముఖం కనపడకూడదు అన్నాడు. సరే మరి, ఇంకేటి ఆలస్యం, అమ్మాయిని రెడీ అయిపోమనండి, వెళ్ళిపోతాం మేము అన్నాడు తింటూ ఆనంద్. ఆదిత్య ఇంటి దగ్గర నుండి బయలుదేరి గేటు దగ్గరికి వచ్చేసరికి హాసిని, ఆద్య ఇద్దరూ కనపడ్డారు. మీరు ఇలా రోజు నా కోసం ఇక్కడ ఎదురు చూడడం వల్ల మనం ఈజీగా ఆవిడకి దొరికిపోతాం. ఇకప్పుడు మీరు సినిమా చేయలేరు, నాతో మాట్లాడలేరు అన్నాడు. నీ గురించి ఆగలేదు, ఇక్కడ మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అంది ఆద్య. దాటుకుని ముందుకు వెళ్తుంటే రోడ్డు పక్కగా నిలబడి ఆదిత్య కారుని ఆపుతోంది విద్య. దిగి వెళ్ళి ఏంటి అన్నాడు. రోజ్ ఫ్లవర్స్ చేత్తో పట్టుకుని మోకాళ్ళపై కూర్చుని ఐ లవ్ యూ అంటూ చేతిని ముందుకు చాపింది, రోజు తీసుకోమన్నట్టు. చుట్టూ చూసి, ఎక్కడ పెట్టారు కెమెరా? మళ్ళీ ఏదో ప్లాను. నీకు అసలు బుద్ధుందా? నీ వయసులో చేయాల్సింది ఏంటో తెలుసా? బాగా చదువుకోవడం. బాగా చదువుకుని ముందు లైఫ్లో సెటిల్ అవ్వు, అప్పుడు ఆలోచించవచ్చు ప్రేమ గురించి. అసలు నా గురించి నీకేం తెలుసు? టీవీలోనో న్యూస్ పేపర్లోనో చూపించేవి తెలిస్తే సరిపోదు, నా గురించి పూర్తిగా తెలియాలి కదా నన్ను ప్రేమించాలంటే. లవ్ ఎట్ ఫస్ట్ సైటు, తొక్క తోలు అంటూ ఏం చెప్పకు అన్నాడు చిరాగ్గా. నేను మిమ్మల్ని చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. నాకు పుస్తకం తీస్తే మీరే గుర్తొస్తున్నారు. నేను చదవలేకపోతున్నాను అంది. ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు చదువుకోవాలంటే అన్నాడు. నన్ను పెళ్లి చేసుకోండి, అప్పుడు నేను చదువుకుంటాను అంది విద్య. నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చదువుకుంటావా? ఇలా ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటూ ఈ పాటికి నాకు ఒక 30 పెళ్ళిళ్ళు అయ్యి ఉండేవి. నోరు మూసుకుని వెళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా, ఏం చదువుతున్నావు అన్నాడు. మాట్లాడకుండా నిలబడింది. సరే, ఏం చదువుతున్నా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని నాకు కనిపించు, అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. ఫస్ట్ క్లాస్ అంటే కష్టం, ఎందుకంటే బుక్స్ తీస్తే నువ్వు గుర్తొస్తున్నావు, అందుకని నాకు ఫస్ట్ క్లాస్ రాదు అంది. నిన్ను చూస్తుంటే నాకు చదువుకొని మొద్దులా కనిపిస్తున్నావు. చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు. ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఆలోచిస్తావా, ప్రేమిస్తావా అంది. కాలేజ్ ఫస్ట్ వస్తే ఆలోచిస్తా, స్టేట్ ఫస్ట్ వస్తే ప్రేమిస్తాను అన్నాడు. ఇంకా అయినట్టే, ఏదైనా చెప్పచ్చు కదా. మా నాన్న మీతో పెళ్లి చేయాలని చూస్తున్నాడు,
మీరేంట్రా అంటే నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు అంది విసుగ్గా. అసహించుకోరా మరి? ఒకరిని ప్రేమించి మళ్ళీ ఏంటి ఈ నాటకాలు? నువ్వు ఎవరిని ప్రేమించావో నాకు తెలుసు. వచ్చి చెప్పనా మీ నాన్నతో ఎవరిని ప్రేమించావో అన్నాడు. అమ్మో వద్దు, వాడిని చంపేస్తాడు. మీ దగ్గరికి రాకూడదని ఉంది, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు. మిమ్మల్ని ప్రేమించమంటున్నాడు. మీతోటే పెళ్లి చేస్తానంటున్నాడు. ఇప్పుడు మన మాటలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇవన్నీ మా నాన్న విన్నాడంటే నా లవర్ని వెతికి పట్టుకుని చంపేస్తాడు అంది. అంటే నీ అంతటి నువ్వుగా ఏమీ ఆలోచించవు. మీ నాన్న ఎవరిని ప్రేమించమంటే వాళ్ళని ప్రేమిస్తావు, అంతే కదా? నిజంగా మీ నాన్న నన్నే అల్లుడిని చేసుకోవాలని ఉంటే నువ్వు ప్రేమించడం ఎందుకు? నువ్వు ప్రేమించకపోయినా నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. నిన్ను ఎగదోయడం మానేసి ఆ ప్రయత్నాలు చేసుకోమను. నా అంతటి నేనుగా నీ ఇంటి అల్లుడిని అవుతాను అని చెప్పించుకుంటే నువ్వెవరినో ప్రేమించినా ఏం చేసినా నీకు తాళి కడతాను అన్నాడు. అలా అయితే సరే మరి, మా నాన్నతో ఇదంతా చెప్తాను అంది. ఇప్పుడు ఇదంతా కూడా వీడియో తీశారా? పోస్ట్ చేస్తారా? నీ ముఖం నలుగురికి కనిపించి నువ్వే నవ్వుల పాలవుతావు, నేను కాదు అన్నాడు. అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే ఎలా? నా ముఖం చూపించకుండా వీడియో పెడతారేమో అంది. నీ దగ్గర స్పీకర్ ఉంది, ఈ మాటలు వినపడతాయి కదా, అప్పుడైనా అర్థమవుతుంది కదా అందరికీ అన్నాడు. ఎడిటింగ్ ఆప్షన్ ఒకటి ఉంది, మర్చిపోయారనుకుంటా. వాళ్ళకి కావలసినవి తీసుకుంటారు, మిగిలింది కట్ చేస్తారు అంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించను ఎప్పటికీ. అవసరమైతే నీ లవర్ని కలిసి నిన్ను ఎందుకు వదిలేశాడో తెలుసుకుని ఆ అబ్బాయిని ఇంటి అల్లుడిగా చేసుకోవడం వల్ల మీ నాన్నకు కలిసి వచ్చే విషయాలు ఏంటో వివరించి నేను తప్పించుకుంటాను. ఆ తర్వాత ఈ వీడియోలు చూసిన నీ లవరు నిన్ను ఎంత అసహించుకుంటాడో నీకు అర్థమైంది అనుకుంటా. సరే మరి, నేను వెళ్తున్నాను, బాయ్ అంటూ వెళ్ళి కారు ఎక్కాడు. నన్ను కొంచెం అక్కడి వరకు దింపొచ్చు కదా అంది కూడా వస్తూ. ఇప్పుడు ఆ వీడియో తీసేవాళ్ళు నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేశాను, నేను నిన్ను కారెక్కించుకుని తీసుకువెళ్ళాను అని వేసుకోవడానికా? నాకు నీతో అలాంటి సంబంధం వద్దు, నేను వెళ్తున్నాను, వాళ్ళని పిలు అని కారు ముందుకు పోనిచ్చాడు. ఎవరిది చేసుకుంటుందో కానీ వీడిని చచ్చిందే అనుకుంది విద్య. అతను వెళ్ళిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది. కాకపోతే జాగ్రత్తగా ఎడిట్ చేసి అమ్మాయి ప్రపోజ్ చేయడం, ముందు నువ్వు చదువుకో అప్పుడు ఆలోచిద్దాం, ఇలాంటివన్నీ పెట్టారు. ఆ వీడియో కింద కామెంట్స్, చాలా బాగా చెప్పావు, ముందు చదువుకోకుండా ఈ వెధవేషాలు అనేవాళ్ళు కొందరైతే, ఏంటి బాసు నువ్వేమైనా తేడానా, పడుచుపిల్ల వచ్చి ప్రేమించాను అంటూ మీద పడుతుంటే పొమ్మంటున్నావు అంటూ కొందరు. లంచ్ బ్రేక్లో ఆ వీడియో చూసింది హాసిని. ఏంటి ఇతనికి ఇంత ఫాలోయింగు, అయినా ఈ పిల్ల ఎవరో తెలుసుకోవాలి అనుకుంది. వాసంతి మాలతి కూడా చూశారు. వీడియో చూసుకున్నావా అంటూ ఫోన్ చేసింది వాసంతి. చూస్తున్నానక్క ఇప్పుడే. ఏంటో వీళ్ళు ఇలా తయారయ్యారు అన్నాడు. పోనీలే ఏదో ఒకటి, జనాల్లో నీ పేరు వినపడుతుందిలే. సరే బయటెక్కడో ఉన్నావనుకుంటా, తర్వాత చేస్తాను అని కాల్ కట్ చేసింది. అశు ఫోన్ చేసింది. ఏంటన్నా, ఎవరు అమ్మాయి అంది. కలిసినప్పుడు చెప్తాను అన్నాడు. హాసిని ఆద్య సాయంత్రం బస్సు దిగి వస్తుంటే మాధవ్ కనిపించాడు. ఆ వీడియోలో అమ్మాయి ఎవరు అంది హాసిని. అట్లా ఉంటుంది మా తమ్ముడితోని, నువ్వు ప్రేమిస్తే సరిపోదు, మా ఓడితో ఓకే అనిపించుకోవాలి అన్నాడు ముందుకు నడుస్తూ. ఏం చేయాలి, వాడొక జడ పదార్థం, ఏం చెప్పినా నీతులు చెప్తాడు. ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్పు అంది ఆద్య చేయపట్టుకుని మాధవ్ కూడా నడుస్తూ. వీరభద్రం అని ఉన్నాడు, వాళ్ళ కూతురు. ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి బయటికి వస్తే వాడు వీరభద్రం కూతురు అని తెలిసి వదిలేసిపోయాడు. నేనే తమ్ముడిని పిలిచి ఇంటి దగ్గర దింపి రమ్మన్నాను. దానికి వాళ్ళు తమ్ముడిని తగులుకున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నాడు. ముందు వచ్చిన వీడియోలు కూడా వాళ్ళు పెట్టినవేనా అంది. ఆ వీరభద్రం తమ్ముణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటిలోవే ఇలాంటివన్నీ. తమ్ముడేమో హీరో అవ్వాలి అని తంటాలు పడుతుంటే మధ్యలో వీళ్ళ డిస్టర్బెన్స్ ఒకటి. ఆ యశస్వి గడు వచ్చేలోపు తమ్ముడు హీరోగా మూవీ తీయడం స్టార్ట్ అయితే చాలు, ఇక వాడు ఆపలేడు అన్నాడు మాధవ్. వాడు వెధవని కోర్టు వాడికి శిక్ష వేశాక బయటికి వస్తే మాత్రం వాడేం చేయగలడు అంది హాసిని. అదొక మాయా ప్రపంచం, ఎవరిని పైకి లేపుతుందో ఎవరిని తొక్కేస్తుందో తెలీదు.
వాడు బయటకు వస్తే కానీ వాడి మాటకు విలువ ఎంత ఉందో తెలీదు. మీ ఇంటి దగ్గరకు వస్తున్నాం, మీ పెద్దమ్మ చూస్తే నేనేదో మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాను అనుకుంటుంది అన్నాడు. అదేం పర్లేదు, నేనేదో ఒకటి చెప్తాలే కానీ ఆ అమ్మాయి ఏ కాలేజ్, వాళ్ళ ఇల్లు ఎక్కడా, ఆదిత్యతో మాట్లాడాలంటే ఇంటికే వస్తుందా అంది. ఇన్ని ప్రశ్నలా? తమ్ముడు నిన్ను ఎందుకు చిన్నపిల్ల అని అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు మాధవ్. అవునా, నన్ను చిన్నపిల్ల అన్నాడా? సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడుంటారు అంది. క్లియర్గా వాళ్ళ ఇంటికి ఎలా వెళ్లాలో వివరించాడు మాధవ్. ఇంత వివరంగా చెప్పాను కదా అని నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కనుక. వాళ్ళు అసలే రౌడీలు, దానికి తోడు నువ్వు తమ్ముడిని ప్రేమిస్తున్నావని తెలిసిందనుకో, వాళ్ళ అమ్మాయికి అడ్డంగా ఉన్నావని నిన్ను చంపినా చంపుతారు అన్నాడు. అడ్రస్ అడిగితే వెళ్ళడానికేనా? ఒకవేళ వెళ్ళినా వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసు. నువ్వు మూసుకుని నీ పని చూసుకో. మా ఇల్లు వచ్చేసింది, మా పెద్దమ్మ చేతిలో నీకుంటుంది అంది బెదిరిస్తున్నట్టు. అన్నీ చెప్పించుకుని అవసరం తీరాక, సరేలే, వెళ్తే వెళ్ళండి, మీ కర్మ అంటూ అతని ఇంటి వైపుకు నడిచాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.